అండ్ ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, మనము ప్రార్థన చేస్తే దేవుడు కార్యం జరిగిస్తాడట. ప్రార్థన చేయవలసిన బాధ్యత మనది. కానీ ఏ రీతిగా ప్రార్థన చేయాలి? కేవలం ప్రభువా ప్రార్థన చేస్తున్నాను ప్రభువా అంటాం కాదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నవారు కూడా జీవితంలో ఎన్నో పోరాటాలు ఉన్నవారు ఉన్నారు. ఈ 5 నెలలు లేకపోతే 6 నెలలు లేకపోతే కొన్ని నెలలు లేకపోతే కొన్ని సంవత్సరాలుగా పోరాటంలో ఉన్నారేమో. మీకు ఒక సవాల్ అడుగుతున్నాను, ఎప్పుడు అది చివరిసారి మీరు ఉపవాసం ఉండి కనీసం 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినది ఉంది? ఇక్కడ ఎవరన్నా గత 6 నెలలు చేసిన వాళ్ళు ఉన్నారా? చేతులు ఎత్తగలుగుతారా? 3 రోజులు వాటర్ ఫాస్ట్, 3 days జస్ట్ వాటర్, నో ఫుడ్ అండ్ ప్రే. బట్ దెన్ ఉపవాస ప్రార్థన అనేటప్పుడు చాలాసార్లు ప్రజలు రారంటారు. కానీ నేను గమనించింది ఏంటంటే, నిజముగా దేవుని కొరకు ఆశతో, ప్రభా నువ్వు కాకపోతే దిక్కు లేరయ్యా, ప్రభా నువ్వు కాకపోతే ఇంకెవ్వరు కాదయ్యా, ప్రభా నువ్వు కాకపోతే ఇంకెవ్వరు చేయలేరు ప్రభా, దేవా నీవే కార్యం జరిగించాలి ప్రభా అన్న ఆశతో ఎదురు చూసేవారు పరిగెత్తుకుని వస్తారు, వెతుక్కుని వస్తారు. యేసు ప్రభు ఎక్కడున్నాడో వార్త ఎరిగినప్పుడు ఎవరు వచ్చారు ఆయన దగ్గరికి? అవసరతలో ఉన్నవారు వచ్చారు. నిజంగా దేవుడు కార్యం జరిగిస్తున్నాడని నమ్మే ఎవరైనా సరే ఆయన వెతుకుని వస్తారు. కానీ అన్ని భోగంలో అనుభవించేవాడు వెతుకుని వస్తాడా? సుఖభోగంలో అనుభవించేవాడు సుఖంలోనే ఉంటాడు. నాకు అన్నీ ఉన్నాయి, నాకు ఎందుకు దేవుడు? ఎందుకంటే ఈరోజు తరం అడిగే ప్రశ్న అదే కదా. వై డు ఐ నీడ్ గాడ్? గివ్ మీ ఎ రీజన్. వై డు ఐ నీడ్ గాడ్? నాకు దేవుడు ఎందుకో ఒక న్యూస్ ఇమ్మంటున్నాడు, ఒక రీజన్ ఇమ్మంటున్నాడు. ఎందుకంటే నాకు అన్నీ ఉన్నాయి, నాకు దేవుడు అక్కర్లేదు. అంటే ఈరోజు మనుషుడికి ఎలాగైపోయిందంటే, ఏదైనా కావాలంటే దేవుని దగ్గరకు వస్తాడంట. ఏదో కావాలంటే దేవుని దగ్గరకు వచ్చిన వారు నిజంగా బిడ్డలు కాదండి, రిలేషన్షిప్ కలిగిన వారు కాదండి. దేవుడు సంబంధం కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. దేవుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో సంబంధము, సహవాసం కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. కేవలం అవసరతకు మాత్రం వచ్చిపోయాడు అంటే మంచి స్వభావం కాదు, మంచి బుద్ధి కాదు. అలాంటి వారిని దేవుడు దూరంగా పెడతాడు, దగ్గరికి పెట్టుకోడు. ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నానండి, మీకున్న పోరాటాల్లో, మీకున్న కష్టముల్లో, మీ జీవితంలో ఒక నూతన కార్యం జరిగినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారా అంటే లేదంటున్నారు. ఒక 7 తప్ప ఇంచుమించు. ఎలాగ కార్యం జరుగుతుంది? ఎందుకంటే యేసు ప్రభువే మీరు ఉపవాసం ఉండినప్పుడు ఉపవాసం ఉండదలుచుకుంటే కాదు. ఎందుకంటే ప్రతి క్రైస్తవునికి ఉపవాస ప్రార్థన అనేది అలవాటు వారంలో. అదే సమయంలో ఈరోజైతే ఆచారం లేదు. ఈరోజైతే చాలామంది ఉపవాస ప్రార్థన అని టైటిల్ ఉంటుంది. మీటింగ్ వస్తారు, కూర్చుంటారు. మీటింగ్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్గా బ్యాచ్గా గ్రూపులు వెళ్ళి తిని వెళ్తారంట. అది ఉపవాస ప్రార్థన అంటారంట. అలా కాదు. ఉపవాసం అన్నప్పుడు నిజంగా దేవుని మీద తగ్గించుకుని, దేవుని ముందు త్యాగపూర్వకంగా, ఇదిగోనయ్యా నన్ను నేను అణుచుకుంటూ, నా శరీరాన్ని అణుచుకుంటూ నీ దగ్గరకు వస్తానా. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. బైబిల్లో చూసినప్పుడు యేసు ప్రభు అంటాడు, మీ భక్తి పరిసెల భక్తి కంటే అధికంగా ఉండాలి. పరిసెల్లో వారానికి ఎన్నిసార్లు ఉపవాసం ఉంటారు తెలుసా? 2 సార్లు. అంటే నువ్వు కనీసం ఎంత ఉండాలి? 3 సార్లు. 3 సార్లు ఒక పూట తినకపోతే ఏమైనా అయిపోతుందా? అబ్బా, ఈరోజు చాలామంది డైటీషియన్ దగ్గరికి వెళ్ళి డైట్లు తీసుకుంటారు. ఏంటంట? ఇంటర్మీడియట్ ఫాస్ట్. వాట్ ఈస్ ఇంటర్మీడియట్ ఫాస్ట్? ఒక రోజుకి ఒకసారి తింటాడంట. ఐఎమ్ హెల్తీ, ఐఎమ్ స్ట్రాంగ్ అంటాడు. నువ్వేంటి కనీసం వారానికి 3 పూటలు అంటే 3 సాయంత్రాలు కనీసం మానేయ అంటే చచ్చిపోతానంటున్నావు, నేను ఉండలేను అంటున్నావు. అంటే శరీరము నిన్ను అంత వెళ్తాను అనమాట. శరీరం నీ పైన అంత అధికారం ఉందన్నమాట. శరీరము బలిసి ఉందంటే శరీరాన్ని నేను పెట్టాలి, పస్తు పెట్టాలి. నువ్వు శరీరం బలిసి ఉన్నది, శరీరం నా మీద ఎగురుతుందనా అంటే చేయాల్సింది ఫాస్టింగే. నువ్వు అది కాక ఇంకా ఇచ్చావు ఒక డిజైర్స్, ఇంకా ఇచ్చావు అనుకో, ఇంకా పైకి ఎక్కుతుంది. ఈరోజు చాలామంది చూడండి, శరీర క్రియలపైన జయం లేదు, శరీర ఇచ్చలపైన జయం లేదు, శరీరానికి బానిసలుగా బ్రతుకుతున్నారు. ఇక్కడున్న మిమ్మల్ని అడుగుతున్నానంటే, మీ జీవితంలో నిజంగా ఒక బ్రేక్ త్రూ చూడాలంటే ప్రేయర్ అండ్ ఫాస్టింగ్, ఈ 2 ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి. మన అపవాదిని పోరాడుతున్నాం. వీఆర్ ఫైటింగ్ ది ఎనిమీ.
అపవాదిని పోరాడేవారు గ్రహించాలి, ఉపవాస ప్రార్థన శక్తి ఆ లెవెల్ వేరు, అధికారం వేరు, ఆ బలం వేరు. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభు తన శిష్యులు పిలిచి ఆ 70 మందికి ఆయన అధికారాన్ని ఇచ్చాడంట. హీ గేవ్ దమ్ రైట్స్. దేనికి? ఆయన నామంలో వారిని స్వస్థపరుస్తానికి, అపవిత్రాత్మల నుంచి బాధించబడుతున్న దురాత్మలు పట్టిన ఉన్న వారిని విడిపిస్తానికి దేవుడు వారికి అధికారాన్ని ఇచ్చాడంట. అంటే దెయ్యాన్ని ఎల్లగొడటానికి, స్వస్థపరుస్తానికి అధికారాన్ని ఇచ్చాడంట. కానీ దాని తర్వాత చూస్తాం, యేసు ప్రభు ఆరోహణ కొండ నుండి దిగి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, ఒక తండ్రి ఒక కుమారుణ్ణి ఆయన శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాడు. ఆ శిష్యులు ఎవరో అప్పటికే అధికారం కలిగిన వారు, అపవిత్రాత్మలను పారదోలటానికి, దురాత్మలని పారదోలటానికి. కానీ ఆ శిష్యులందరూ కలిసి ఒక్క బిడ్డని విడిపిస్తానికి ప్రయత్నం చేస్తున్నారంట. ఏమాత్రం అవ్వట్లే. అప్పుడు యేసుప్రభు వచ్చాడంట. యేసుప్రభు వచ్చి అక్కడ చూసేటప్పటికి తండ్రి అడుగుతున్నాడు, అయ్యా ఇదిగో నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను నా కుమారుణ్ణి. అగ్ని చూస్తే అగ్నిలో పడేస్తున్నాడు, నీరు చూస్తే నీళ్ళలో పడేస్తుంది ఈ ఆత్మ, ఈ దురాత్మ. నీ వలన ఏమనవుతే చెయ్యి, నీ వలన ఏమనవుతున్నా నమ్ముతా నమ్మడానికి అన్నీ అవుతాయి. నమ్మమంటున్నాడు యేసుప్రభు. దాని తర్వాత ఒకే మాటతో ఆ బిడ్డని విడిపిస్తాము, ఆ దురాత్మ నుండి విడిపిస్తాము, బాగుపడతాం చూస్తాం. కానీ శిష్యులతో అంటాడు యేసుప్రభు, అల్ప విశ్వాసాలారా ఇంకెంత కాలం మీ మధ్య నేను ఉండాలి? అల్ప విశ్వాసాలారా ఇంకెంత కాలం మీ మధ్య నేను ఉండాలి? అంటే నీకు అధికారం ఇవ్వబడింది, నీకు ఫార్ములా ఇవ్వబడింది, నీకు విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే జరుగుతుంది. కానీ అదే టైంలో ఈరోజు చాలామంది అజ్ఞానము, ఈ అజ్ఞానం అనే పాపము చాలా భయంకరమైందండి. నాకు తెలియదు అంటే చాలా భయంకరం. నాకు తెలియదు అంట భయంకరం ఏంటి? అవును, తెలుసుకోవాల్సిన బాధ్యత నీది. తెలుసుకుంటానికి దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు. వాక్యంలో ఉన్నదంతా నువ్వు నేర్చుకుని వాక్యంలో లేనిది నువ్వు తెలియదు అన్నమాట, అది వేరు. నువ్వు వాక్యంలో ఉన్నది తెలుసుకోవాల్సిన బాధ్యత నీది. జ్ఞాపకం చేసుకుందాం, యేసుప్రభు అలా అన్న తర్వాత ఆ బిడ్డను విడిపిస్తాడు. దాని తర్వాత శిష్యులు ఆయన అడుగుతారు, మేమెందుకు ఈ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం? మేమెందుకు ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయామంటే యేసుప్రభు ఇచ్చిన జవాబు ఏంటి? ఈ దయ్యాలు మామూలుగా పోవయ్యా, నీకు అధికారం ఉంది రైటే, నీకు పవర్ ఉంది రైటే, కానీ ఎలాంటి దయ్యాలు మామూలుగా పోవో, ఈ దయ్యాలు ఉపవాస ప్రార్థన శక్తి ద్వారా మాత్రమే పోతాయి. ఎక్కడ ఒకసారి చదువుతాం బ్రదర్, మార్క్ 9:29 చదువుదాం. అందుకు ఆయన ప్రార్థన వలన ఉపవాసం వలననే కానీ మరి దేని వలనను ఈ విధమైనవి వదిలిపోవుట అసాధ్యము అని వారితో చెప్పెను. ప్రార్థన, ఉపవాసము వీటి ద్వారానే కానీ మరి దేని వలన, దేర్ ఇస్ నో అదర్ సెకండ్ ఛాన్స్, దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఏమన్నారంట? ప్రార్థన, ఉపవాసం. అందుకని అడిగాను నేను ఇందాక, ఎంతమంది కనీసం ఉపవాసం ఉన్నారంటే ఎవరు ఎత్తలేదు. నాకు అనిపిస్తుంది, హౌ కెన్ గాడ్ డూ? ఈరోజు దేవుడు వచ్చి ఇక్కడ చెప్పాలేమో, ఓ అల్ప విశ్వాసాలారా ఇంకెంతకాలం మీ మధ్య ఉండాలి? ఇదిగో నా నామంలో మీకు అధికారాన్ని ఇచ్చాను, ఇదిగో నా వాక్ మీకు ఉంది, నా వాక్ శక్తి మీకు ఉంది. ఇదిగో మీరు విశ్వాసం ఉంచినట్లయితే, విశ్వాసం ఉంచిన వాడు ఉపవాసం ఉంచే ఉపవాసం ఉన్న ప్రతి ఒక్కడు విశ్వాసం ఉంచేవాడు. ఎందుకంటే ఉపవాసం ఉన్నప్పుడు తను అణుచుకునేవాడు, హీ బిలీవ్స్ సంథింగ్. నేను ఉపవాసం ఉన్నదప్పుడు కార్యం జరుగుతుంది, విశ్వసిస్తున్నాడు. ఈరోజు చాలామంది ఉపవాసం విలువ తెలియట్లే, ఉపవాస ప్రార్థన శక్తి తెలియట్లే. ఓ మాట జ్ఞాపకం చేసుకోండి, ఉపవాసం అంటాం దేవుడికి మనల్ని దగ్గరగా తీసుకొస్తాం. ఇంకో మాట చెప్పాలంటే దేవుడి దగ్గరగా మనం వెళ్తాం. మన ఉపవాసం ఉన్నంత మాత్రాన దేవుడు ఏదో స్పెషల్ ఫేవర్ అని కాదు. మనం ఉపవాసం ఉన్నప్పుడు మన వెజల్ లేకపోతే మన పాత్రని మనం దేవుని శక్తితో నింపబడటానికి అవైలబిలిటీ చూపిస్తాం. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఉపవాసం ఎప్పుడన్నా ఇక్కడ సరే లెట్ మీ పుట్, ఎప్పుడన్నా ఒక్కరోజన్నా నేను వాటర్ ఫాస్ట్ చేశాను అన్నవారు ఉంటే చేతులు ఎత్తుతారా?
ప్రైజ్ గాడ్, చేయని వాళ్ళు ఇంతమంది ఉన్నారు. చెయ్యాలని అనుకున్నారా కనీసం? చేస్తాం, కష్టమా సులభమా? చేసిన వాళ్ళు చెప్పండి. ఈజీ, విచ్ ఇస్ ట్రూ, చాలా ఈజీ. అందులో 3 days కనీసం వాటర్ ఫాస్ట్ చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారా? నా జీవితంలో నేను 21 days వాటర్ ఫాస్ట్ చేశాను, 40 days వాటర్ ఫాస్ట్ చేశాను. కానీ ధైర్యంగా చెప్తాను, నాకు ఫాస్టింగ్ అనేది నా లైఫ్ స్టైల్. నన్ను చూసిన చాలామంది అంటారు, మీరు ఎక్కువ ఫాస్టింగ్ చేస్తారు, మీరు ఎక్కువ ఫాస్టింగ్ చేస్తారు. ఓకేనా అంటాను, ఫాస్టింగ్ లేకపోతే నా పని అయిపోతుందంట. నేను తిని బండగా ఉంటాం కన్నా సన్నగా ఫాస్టింగ్తో సూపర్ న్యాచురల్ పవర్తో ఉంటాను చూడు, దట్ ఇస్ గ్రేట్. ఎందుకంటే చాలామంది గ్రహించారు, ఫాస్టింగ్ లేనిది ఈ ఆత్మీయ రంగంలో నువ్వు నిలబడలేవు. ఉపవాస ప్రార్థన శక్తి ఎంతో ఘనమైనది. చూసి ఈరోజు మనకి స్థలము లేక, అవకాశాలు లేక, చేరే తరుణాలు లేక ఈ ఉపవాస ప్రార్థన ఎక్కువ పెడతానికి లేదు. బట్ దెన్ కనీసం అందుకని ఎంతో భారంతో, ఎంతో కష్టంతో ఇటువంటి కూడికలు అరేంజ్ చేస్తూ, ఈ కాన్ఫరెన్స్లు అరేంజ్ చేస్తున్నాం. కనీసం ఈ రీతిగా నా మనుషుడు సంపూర్ణ సమర్పణతో ఉపవాసంతో రావాలని. ఎప్పుడైనా మామూలుగా 3 రోజులు ఉపవాసం అంటే దేహానికి ఎంత మంచిదో ఈ రోజుల్లో కావాల్సినంత లిటరేచర్లో ఉందో. యూట్యూబ్లో 3 days వాటర్ ఫాస్ట్ చేస్తే, జస్ట్ వాటర్ ఫాస్ట్ 3 days అని కొట్టు యూట్యూబ్లో, నీ దేహంలో ఏమంతా మార్పులు జరుగుతూ ఉంటుంది, నీ దేహానికి ఎంత మంచిదో చూపిస్తుంది. కాబట్టి వెళ్ళి చూడండి. నిజంగా ఈరోజు అంత కంటెంట్స్ చాలా ఉన్నాయి. 3 రోజులు అంటే నేను బలహీన అయిపోతానంటే లేదు అంట. 7 days ఫాస్ట్ ఉన్నవాడికి ఏమవుతుందో తెలుసా? మైండ్ అట్టర్ షార్ప్ అయిపోతుందంట, ఫుల్ షార్ప్ అయిపోతుందంట. బట్ దెన్ ఈరోజు మనుషుడికి ఒక్క పూట తినకపోతే నా వల్ల అవ్వట్లా. రాత్రిగా తిన్నావు, ఇప్పుడే కదా లేచా. బట్ మనుషుడు చచ్చిపోతారన్న భయం. ఆకలి అనేది ఒక సైన్, కానీ ఆకలి వేసినంత మాత్రం వెంటనే తినేనని రూల్ లేదు. దర్ ఆర్ ఆల్వేస్ ఆల్టర్నేటివ్స్. ఈరోజు మీకు ప్రాక్టికల్గా కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. పొద్దున్న నా టైం చాలలేదు టు గివ్ ఎ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయొచ్చు, ఎట్లా ఉండొచ్చు, వాట్ ఈస్ ద బెస్ట్ వే టు డూ ఇట్ అనేది. ఉపవాసం ఉన్నప్పుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలండి, ఉపవాసం అన్న ప్రతిసారి దేవునికి దగ్గరగా చేరతాం. ఇంకో మాటలో చెప్పాలంటే ఫాస్టింగ్ అట్రాక్ట్స్ స్పిరిట్స్. ఏంటి ఆ మాట మీరు చెప్పండి. చాలామంది నేను ఉపవాసం ఉంటారు కానీ ప్రార్థనలు చేయరు, మౌనంగా కూర్చుంటారు, గొడవలు పెట్టుకుంటారు, ఫోన్లు మాట్లాడుకుంటారు, అనవసరమైన టీవీలు ఫోన్లు చూసుకుంటూ కూర్చుంటారు. అటువంటి వారికి దెయ్యాలు పడతాం చాలాసార్లు చూసా. మీరు ఎప్పుడైనా చూసారా? ఎందుకు? నువ్వు ఉపవాసం ఉన్నావు, యు ఆర్ అట్రాక్టివ్, విచ్ మీన్స్ వల్నరబుల్. ఆ సమయంలో నువ్వు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయట్లే, ఏం చేస్తున్నావు? లోకాన్ని పిలుస్తున్నావు. లోకం అంటే ఎవరు? వస్తాడు వాడు, లోకాధికారి. నా కొరకు ఎదురు చూస్తున్నావా? ధారాళంగా వస్తాను, ధారాళంగా నింపుతాను నిన్ను. కొంతమంది ప్రార్థన చేస్తానని ప్రార్థన చేయకుండా ఉపవాసం మాత్రం ఉండి కేవలం ఏదో పనులు చేసుకుంటూ ఉంటారు. అలా కాదు. నువ్వు ఉపవాసం అన్నావు, ప్రార్థన చేయలేకపోతే దయచేసి ఉపవాసం ఉండదు. ఇట్ ఈస్ ఫర్ యువర్ సేఫ్టీ. ఎందుకంటే ఉపవాసం అన్నవాడు దేవుని దగ్గర రాకుండా ఉపవాసం ఉన్నానని బయట కూర్చొని ఉంటే దెయ్యమే పట్టుకుంటుంది. బైబిల్లో చూసినప్పుడు అండి ఉపవాస ప్రాముఖ్యత, ఉపవాస స్థానము ఎంతో ఘనంగా కనబడుతుంది. దేవుడు అంటే ఇంకో మాట చెప్పాలంటే చాలామందికి ఉపవాసం, ఐఎమ్ ట్రైంగ్ టు అడ్రస్ కామన్ ఇష్యూస్. చాలామందికి ఉపవాసం అంటే ఎందుకు ఉపవాసం అంటారు, ఎందుకు దేవుని దగ్గర ధర్నాలు చేస్తారు? ఒకరు ఇట్లా అడిగారు నన్ను, ఏంటంట ఉపవాసం ఏంటంట? ఎందుకంటే వారికి తెలిసిందంట వాక్యం కాదు, వారు ఎప్పుడు వాక్యం చదవలేదేమో. వారు చూసింది ఏంటి? గవర్నమెంట్ రేట్ పెంచితే, లేకపోతే ఏదైనా యూనియన్లు ఏదైనా మారితే వెంటనే ఏం చేస్తారు? అందరూ రోడ్లకు వెళ్ళి ధర్నా, స్ట్రైక్. రేట్లు పెరిగాయి, స్ట్రైక్, ఫలానా అయింది, ధర్నా. మాకు జస్టిస్ జరుగుతూనే కానీ ధర్నా ఆపం. ఫాస్టింగ్ ఈజ్ నాట్ ధర్నా. ఎందుకంటే ధర్నా చేసినప్పుడు వాళ్ళు తినకుండా కూర్చుంటారు కదా, అదే ఉపవాసం అనుకుంటారు పిచ్చోళ్ళు కొంతమంది. అలా కాదు. బైబిల్ ప్రకారం ఉపవాసం అన్న మాట ప్రతిసారి సాదృశ్యం ఏంటంటే తగ్గించుకుంటాం. ఏంటి ఆ మాట చెప్పండి మీరు? తగ్గించుకుంటాం. మనం ఉపవాసం ఉన్నప్పుడు దేవుని ముందు తగ్గించుకుంటాం.
దేవుని వాక్యలో చూసినప్పుడు తగ్గించుకో అంటాడు దేవుడు, ఉపవాసం అంటారు. లేకపోతే బైబిల్లో చూస్తాం తగ్గించుకునే ఉపవాసముతో అన్న మాట చూస్తాం. ఉపవాసం అన్న ప్రతిసారి హంబ్లింగ్, తగ్గించుకుంటాం. నీ శరీరం తగ్గించుకుంటాం చాలా కష్టం. నీ శరీరం ఎప్పుడు నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి, కానీ అలాంటి సమయంలో నువ్వు కానీ తగ్గించుకుని వస్తున్నావు అన్న రుజువు, దేవా ఇదిగోనే ఉపవాసంతో నీ సన్నిధిలోకి వస్తానయ్యా. దేవుడు, గాడ్ ఈస్ ఇంట్రెస్టెడ్ డూయింగ్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నువ్వు తగ్గించుకున్నావు కాబట్టి నేను కార్యం జరిగిస్తా. నువ్వు తగ్గించుకున్నావు కాబట్టి నేను మార్గాన్ని తెరుస్తా. నువ్వు తగ్గించుకున్నావు కాబట్టి, నువ్వు పశ్చాత్తాపడ్డావు కాబట్టి నువ్వు నూతన ప్రారంభిస్తా. ఉపవాసం ఎప్పుడు వాక్యానుసారంగా తగ్గించుకుంటానికి సాదృశ్యం. అందుకని ఉపవాసం ఉన్నవాడు తగ్గించుకోవాలి. యేసు ప్రభు చెప్తాడు ఉదాహరణ, ఎలా అంటే ఈ పరిశీలన ఎలా ఉంటారంట, ఉపవాసం ఉన్నానంటారు కానీ వీధుల్లో నిలబడి 10 మందికి నేను ఉపవాసం ఉన్నా చూపించుకుంటాం. అది తగ్గించుకుంటామా? నేను కాబట్టి ఎంత మంచోన్నో ఆ విషయంలో అడ్రస్ చేస్తాను అంటారు. మీరు ఉపవాసం ఉన్నప్పుడు గదిలోకి వెళ్ళి నీ తలకు నూనెనంటే గదిలోకి వెళ్ళి ఏం చేయాలి, నువ్వు రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయి. మళ్ళీ కొంతమంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. అంటే ఉపవాసం ఉన్నప్పుడు రహస్యంగా చేయమన్నాడు కదా యేసు ప్రభు. దట్ ఈస్ పర్సనల్ ఫాస్ట్. బైబిల్లో 3 రకాల ఫాస్టింగ్ ఉంటుంది. ఒకటి వ్యక్తిగత ఉపవాసం, రెండోది సంఘంగా చేరే ఉపవాసం, మూడోది దేశంగా చేరే ఉపవాసం, కమ్యూనియన్. నా పేరు పెట్టబడిన నా ప్రజలు తాము తగ్గించుకుని అన్న మాటకి ఉపవాసం ఉండి వారి చెడు మార్గాల్ని విడిచి నా మొహాన్ని వెతికితే దేవుడు ఏమంటున్నాడు, దేశాన్ని స్వస్థపరుస్తాం. అక్కడ కలిసి వస్తాం. కలిసి బైబిల్లో చూస్తాం, మనం అనేకసార్లు చూస్తాం బైబిల్లో సమూహంగా ఇశ్రాయేలీయులందరూ రథ దినాన్ని ప్రకటించి వారు ఉపవాసం ఉండి దేవుని దగ్గర మొరపెడతాం చూస్తాం. ఈరోజు మేము జ్ఞాపకం చేస్తున్నామండి, కుటుంబాలకు ఉపవాసం ఉండటం చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబం కలిసి ఉపవాస ప్రార్థన చేసిన రోజున ఆ కుటుంబంలో దైవ శక్తి ఉంటుంది చూడండి. యజమాని దగ్గర నుండి పిల్లల వరకు ఉపవాసం ఉండి, దేవా మా కుటుంబాన్ని మార్చయ్యా, మా కుటుంబ స్థితిని మార్చు ప్రభా, మా కుటుంబంలో విడుదల దయచేయ్యా, మాకున్న ఈ బంధకాలు విడిపించాయా, మాకున్న ఈ అప్పులను తీర్చేయ్యా. ఆ కుటుంబం కానీ ప్రార్థన చేయగలిగితే నిశ్చయంగా చెప్తున్నా, రాసి పెట్టుకోండి. కావాలంటే ఆ కుటుంబం చెప్తున్నావు ఏంటి తెలుసా, నువ్వు మా రాజేసయ్యా, నువ్వు మా రాజుదేవా, ఈ కుటుంబానికి దిక్కు నీవేనయ్యా, నీ పాదాల దగ్గర తగ్గించుకుంటూ వస్తున్నామయ్యా అంటే నిశ్చయంగా అద్భుత కార్యాన్ని జరిగిస్తాడు దేవుడు. దీనులకి దగ్గర ఉంటాడంట, దీనుల్ని హెచ్చిస్తాడంట, గర్విష్ఠులను అణగదొక్కుతాడంట. సో ఈ మాట జ్ఞాపకం చేసుకుంటాం. ఉపవాసం అన్న ప్రతిసారి దేవునికి దగ్గరగా చేరే అవకాశం ఉంటుంది. కానీ ఉపవాసము బైబిల్లో చూసినప్పుడు యోవేలు గ్రంథము 2:12 ఒకసారి చదువుదామండి. యోవేలు గ్రంథము 2:12. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. అక్కడ మాట చూసే ముందు యోవేలు 1 లేకపోతే 2:1 నుండి చదువుకుంటూ వచ్చినప్పుడు సియోను అక్కడ చదవక్కర్లేదు, కానీ ఇప్పుడు నేను చెప్పేస్తాను. ఇశ్రాయేలీయులు దేవుని మాట వినకుండా దేవునికి అవిధేయులుగా వెళ్ళి దేవుని కోపాన్ని రేపి దేవుని మీద ఆధారపడకుండా వారి ఇష్టానుసారంగా బ్రతికినప్పుడు దేవుడు తన సైన్యంలో మిడతలను పంపిస్తాడంట. 3 రకాల మిడతలు మీరు వచ్చి మొత్తం కొట్టుకుని వెళ్ళిపోతారంట. ఉన్నన్ని నాశనం చేసిపోతారు. ఒకటి మిగిల్చింది ఇంకోటి తినేస్తాం, మొత్తానికి ఏమి లేకుండా అంత నాశనం అయిపోయింది. వారు కీడులో, నష్టంలో, కరువులో, బాధలో ఉన్నారు. దేవుడు దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నారు. దేవుడు అంటాడు, కనీసం ఇప్పటికన్నా మీ అవిధేయతను విడిచి, మీ చెడుతనాన్ని విడిచి, మీ స్వార్థాన్ని విడిచి మీరు కానీ ఉపవాసం ఉంటే, అదే చూస్తున్నాను, కనీసం ఇప్పుడైనానో దేవుడు ప్రకటిస్తున్నాడు. అక్కడ ఏంటి, మీరు తిరిగి నా దగ్గరకు వచ్చి, చదవండి అన్నమాట 12th verse. ఇప్పుడైనను మీరు ఉపవాసము ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఉపవాసం ఎలా ఉండాలంట? ఉపవాసం అంటే కేవలం పస్తుంటాం కాదు. ఉపవాసంతో కన్నీరు విడుచుచు, పశ్చాత్తాపడుతూ, దుఃఖించుచు, నేను చేసింది తప్పు ప్రభా, నా జీవితం పాపమయ్యా, నేను చేసింది చెడు కార్యమయ్యా, నాకు ఈ పలానా కష్టం వచ్చిందయ్యా, నాకు పలానా నష్టం కలిగింది ప్రభా, అపవాది ఈ రీతిగా నా బిడ్డను దోచుకున్నాడయ్యా, లేకపోతే నా కుటుంబాన్ని పాడు చేస్తున్నాడయ్యా, నాకు వివాహ జీవితాన్ని నాశనం చేస్తున్నాడు ప్రభా.
దుఃఖిస్తూ రోధిస్తూ మనఃపూర్వకంగా ఆయన దగ్గరికి వస్తే, హోల్ హార్టెడ్లీ మనఃపూర్వకంగా ఆయన దగ్గరికి వస్తే దేవుడు అంటాడు నేను కార్యం జరిగిస్తా. అదే 15 వచనం చదవండి, 15 నుంచి 17 వరకు. సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటమును ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానమును చేయు బిడ్డలను తోడుకొని రండి, పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలెను, యెహోవాకు పరిచర్య చేయు యాజకులను మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలబడి కన్నీరు విడుచుచు యెహోవాని జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయునట్లు వారిని అవమానమునకు అప్పగింపకము, లేని ఎడల అన్యజనులు వారు దేవుడు ఏమాయను అందురు కదా అని వేడుకొనవలెను. ఇంకా మనం చూస్తున్నాము. ఫస్ట్ ఇక్కడ చూద్దాం, ఎవరందరూ ఉపవాసం ఉండాలి. ఇక్కడ చక్కగా రాయబడి ఉంది, రథ దినాన్ని ప్రకటించండి, ఉపవాసం అనే రోజుని ప్రకటించండి, ప్రజలందరినీ తోడుకుని రండి, అసెంబ్లీ అందరు కలవండి. ఉపవాసం కేవలం రహస్యంగా మాత్రం కాదు, వ్యక్తిగత ఉపవాసం వేరు, ఇక్కడ ప్రజలందరూ చేరవలసిన ఉపవాసం వేరు. ఇక్కడ వీరందరూ చేరాలంట. వీరిలో పెద్దలేమి అంటే పెద్దవారంటే వృద్ధులు ఉండాలంట, పిల్లలు ఉండాలంట, ఇంకా పాలు తాగే బిడ్డలు కూడా ఉండాలంట. పాలు తాగే బిడ్డకి పాలా దేవుడు అంటాడు తగ్గించు. ఎవరి మీద ఆధారపడుతున్నాడు? ఏంది నువ్వు చేయగలిగింది? ఈరోజు మన లాజిక్స్ అంటారు అయ్యో ఏంటంటే దేవుడు అన్నాడు రా తగ్గించు. దేవుడు చెప్తున్నాడు ఆ మాట, డిక్లేర్స్ ద లార్డ్. పాలు తాగే బిడ్డలతో పాటు రావాలంట. ఇంకేంటి, పెళ్లి కుమారుడు రావాలంట. పెళ్లి చేసుకుంటున్నాం కాదు, ఫస్ట్ వచ్చి పశ్చాత్తాపడు, లేకపోతే నీ కుటుంబం నాశనం. నీ పితృపారంపరమైన వ్యర్థమైన అలవాటులు, పితృదోషములు, పాపము, కీడు, నష్ట, శాపములు అన్నీ నీ మీద వెంటాడుతున్నాయి కదా. ఉపవాసంతో అన్ని కొట్టిపడే స్వతంత్రతతో నూతన ప్రాణంలోకి వెళ్ళు. పెళ్లి కుమారుడు ఏంటి, పెళ్లి కుమార్తె ఏంటి, అమ్మా అలంకరించుకుంటాం కాదు, జీవితాన్ని సరిదిద్దుకో. ఇక్కడ ఫస్ట్ ఉపవాసంతో ప్రభు దగ్గరకు రా. నెక్స్ట్ ఇంకెవరు ఉండాలంట? యాజకులు ఉండాలంట. యాజకులు ప్రార్థన చేయాలంట. ఇంకా పరిచారకులు అక్కడ నిలబడాలంట. వారందరూ ఏడుపుతో, వేదనతో, రోదనతో దేవా కనికరించయ్యా, అలాగ ప్రార్థన చేస్తే నిశ్చయంగా దేవుడు కార్యం జరిగిస్తాడంట. పాత నిబంధనలు ఇంకా అనేక సార్లు చూస్తాం. ఉపవాసం. ఉదాహరణ మనం చూస్తున్నాము, యోనా వెళ్ళి నినివేకి ప్రకటించినప్పుడు అక్కడ 3 రోజులు రాజు, అన్య రాజు 3 రోజులు ఉపవాసాన్ని ప్రకటించి 3 రోజులు రాజుతో సహా అక్కడ పశువులు ఏంటి, ఇంకా వారి ఎడ్లు గొడ్లు కూడా తినడానికి లేదంట. వారి క్యాటల్స్, వారు అన్ని పశువులు కూడా ఉపవాసమేనంట. రాజుతో సహా అందరు గోని పట్ట వేసుకుని బూడిదలో కూర్చుని పశ్చాత్తాపడ్డారంట. దేవుని కోపము నినివే దగ్గర నుండి తొలగించబడింది. దేవుని కనికరము వారు పొందుకున్నారు. ఇంకా బైబిల్ చూసినప్పుడు నూతన నిబంధనలు చూడొచ్చు. నూతన నిబంధనలు చూసినప్పుడు యాక్ట్స్ చాప్టర్ 13, అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదామండి. ఇక్కడ చూసినప్పుడు వీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా దేవుడు వారికి మార్గదర్శనాన్ని చూపిస్తాం. వీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్. వీరు పరిశుద్ధాత్మతో నింపబడిన వారు, సంఘము, ఈ పరిచారకులు వీరు కలిసి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు వారికి వార్తను తెలియజేస్తున్నారు, డెసిషన్ తెలియజేస్తున్నాడు. ఏంటి చదువుదామండి. అంత్యోకలో ఉన్నటువంటి సంఘములో బర్నబా, నిగేరు అనబడిన సుమియోనును, కురేనీయుడైనటువంటి లుకియయు, చతురాధిపతి అయినటువంటి హేరోదుతో కూడా పెంచబడిన మన యేసు, సౌలు అను ప్రవక్తలు బోధకులుగా ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచు ఉండగా పరిశుద్ధాత్మ నేను బర్నబానును సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. వారిని ప్రత్యేకపరచండి. వారు ఉపవాసంతో దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు అంటాడు అపాయింట్ దెమ్, వారిని సపరేట్ చేయండి, వారిని సెట్ అపార్ట్, బర్నబాస్ అండ్ సౌల్ ఫర్ ద వర్క్ విచ్ ఐ హావ్ కాల్డ్ దెమ్. వారిని పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచండి. ఇంకా అపోస్తల కార్యాలు 14:23 ఒకసారి చదువుతామండి. ఇక్కడ మళ్ళీ పౌలు, బర్నబా వాళ్ళు ఏం చేస్తున్నారు? మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసము ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. మనం చూస్తున్నాము వారు ఉపవాసము, ప్రార్థన
దాంతో దేవుని చేతుల్లో సమర్పిస్తాం. ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్ ఓల్డ్ టెస్ట్మెంట్ ఏమి, న్యూ టెస్ట్మెంట్ ఏంటి, చాలా ప్రాముఖ్యత. దేవుడు కార్యం జరిగించాలి, దేవుడు మార్గదర్శనం చూపించాలి, దేవుడు సహాయం అవ్వాలి. ఇంకా పాత నిబంధన చూసినప్పుడు చక్కగా మనం చూడొచ్చు, ఎస్తేరు గ్రంథంలో చూడొచ్చు. రాజశాసనం వేయబడింది, యూదులందరూ పలానా తారీఖుకి చావాలని నిర్ణయించబడింది. ఇదిగో చచ్చే టైం దగ్గరికి వచ్చింది. ఏం చేశారు? మొర్దెకై చెప్తున్నాడు, ఎస్తేరు ఈ సమయం నువ్వు నిలబడకపోతే యు ఆర్ చోజన్ ఫర్ దిస్ టైం, ఫర్ సచ్ అ టైమ్ యాజ్ దిస్ యు ఆర్ చోజన్. ఈ సమయాన్ని నువ్వు నిర్ణయించబడ్డావు, ఇందుకనే దేవుడు నిన్న రాణిగా చేశాడేమో. కానీ నువ్వు కాకపోతే ఇశ్రాయేలు సహాయమో మరో దిక్కు నుండి వస్తుంది, కానీ నువ్వు నీ కుటుంబాన్ని నాశనం అయిపోతారు. ఎస్తేరు ఏమంటది? నేను నా పనివారు కలిసి ఉపవాసం ఉంటాము, మీరు ప్రజలందరూ కలిసి ఉపవాసం ఉండండి. ఎన్ని రోజులు? 3 రోజులు. రాణి అంటుంది 3 రోజులు నేను నా పనికర్తలో ఉపవాసం ఉంటాము, మీరు ప్రజలందరూ యూదులందరూ ఉపవాసం ఉండండి. 3 రోజుల తర్వాత నేను రాజు దగ్గరికి వెళ్తా. ఉపవాస ప్రార్థన తర్వాత నేను రాజు దగ్గరికి వెళ్తా. ఎందుకంటే అప్పుడు అక్కడ ఉన్న రాజు పరిస్థితి చూసినప్పుడు అప్పటికే మూర్ఖ రాజు తన ముందు భార్యని ఏం చేశాడంట? ఆయన మాట విన్నదని చంపించాడంట, తీసాడంట రాణిగా. బట్ దెన్ చంపించలేదు, రాణిగా తీసాడు. బట్ దెన్ ఈమె నెక్స్ట్ ఎలక్ట్ చేసుకున్నాడు. ఆల్రెడీ ఈజ్ నోన్ టు బి ఎ క్రూయల్ సైకో కింగ్. ఆ రాజుకి ఎలాగ ఉంటుందంటే, ఆయన రాజభవనంలో ఉన్నదప్పుడు, అంతర్పురంలో ఉన్నదప్పుడు, లేకపోతే ఇన్నర్ కోర్టులో ఉన్నదప్పుడు సొంత రాణి కూడా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తానికి లేదంట. రాజు మాట పంపిస్తేనే వెళ్ళాలంట. సరే, అలాగే ఎవరైనా వెళ్ళారా? ఆయన 3 బాగలాక డౌన్ అన్నాడా? రాణి అయినా సరే తీసుకెళ్ళి చంపేయాలి. ఆయన కానీ రమ్మన్నాడా దండంతో లోటకి రావచ్చు. సో ఈమె 3 రోజులు ఆయన అంతఃపురంలో ఉన్నాడని, ఈమె 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత ఆమె వెళ్తుంది. నేరుగా తెగించి, రాజు పిలవలేదు కానీ ప్రాణాన్ని తెగించి వెళ్తుంది. ఈ సైకో ఎట్లా ఉన్నాడో నాకు తెలియదు, కానీ నా దేవుడు ఉన్నాడు, రాజు హృదయాన్ని మార్చగలిగిన దేవుడు. ఆయన ఏం చేసినా పర్వాలేదని వెళ్తుంది. దేవుడు రాజుకి ఎస్తేరు పైన దయ పుట్టించాడంట. దేవుడు రాజుకి, అన్య రాజుకి ఎస్తేరు పైన దయ పుట్టించాడంట. ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? ఎందుకు ఈ మాట చెప్పమనంట హల్లెలూయా? దేవుడు ఎవరి హృదయంలో దయ పుట్టించగలిగిన దేవుడా? కేవలం క్రైస్తవుల హృదయంలో మాత్రమే కాదు, ప్రతి హృదయం ఆయన చేతుల్లోనే ఉంది. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? నువ్వు ఆయన ముందు తగ్గించుకుంటే చాలు, నీ కొరకు ఎవరినన్నా దేవుడు మలచగలిగిన దేవుడు, ఎవరి ఫేవర్ అన్నా నీ ముందు తీసుకురాగలిగిన దేవుడు. దట్ ఈస్ ద గాడ్ దట్ వి సర్వ్. కానీ ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యమైందండి. ఉపవాస ప్రార్థన అనేది చాలా ఘనమైందండి. బైబిల్లో చూస్తాము, ఉపవాసం అనేది ఎప్పుడైనా సరే ఆత్మీయ రంగంలో చాలా ఘనమైనది, చాలా ఘనమైనది. ఇందాక ప్రారంభంలో చెప్పిన రీతిగా యేసు ప్రభు తన శిష్యులకి అప్పటికే అధికారం ఇచ్చాడు. కానీ ఉపవాస ప్రార్థన ద్వారముగా అన్నదప్పుడు ఆ ఉపవాసములో ఆ అధికారము, ద పవర్, ద ఆథరైజేషన్, ఆ ఘనమైన పవర్, దట్ ఈస్ డిఫరెంట్. ఈరోజు చాలామంది శక్తి లేని జీవితంలో, శక్తి లేని బ్రతుకులు అపవాదిని పోరాడాలని ప్రయత్నం చేస్తారు. ఎప్పుడుకైనా కుదురుతుందా? యూ కాంట్ యూస్ ఫిజికల్ పవర్ ఫర్ ద స్పిరిచువల్ రిలం. ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోండి, సాతాన్ని నీ చేతి బలంతో నువ్వు పోరాడలేవు. సాతాన్ని నీ చేతి బలంతో పోరాడలేవు. సాతాన్ని పోరాడగలిగింది ఆత్మీయ బలం. ఆత్మీయ బలం అన్నప్పుడు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ధరించుకోవటం మాత్రం కాదు, ప్రార్థన, స్తుతి, థ్యాంక్స్ గివింగ్ అండ్ ప్రైజ్, వీటితో అంట. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని సొత్తు అన్నప్పుడు ప్రార్థనలో మనం సమర్పించుకునే ప్రార్థనా శక్తి పొందుకోవాల్సిన అవసరత ఎంతో ఉంది. ఓ మాట జ్ఞాపకం చేసుకోండి, ఉపవాసం ఉండాలన్నప్పుడు చాలామంది ఫోర్స్ఫుల్గా ఉపవాసం ఉంటారు. డోంట్. ఫోర్స్ఫుల్ ఫాస్టింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ యూస్లెస్. విల్లింగ్ఫుల్ ఫాస్ట్. ఇంకో మాటలు చెప్పాలంటే, ఫాస్టింగ్ అంటే హంబ్లింగ్. ఫాస్టింగ్ అంటే తగ్గించుకుంటాం. తగ్గించుకున్నవాడు మనఃపూర్వకంగా తగ్గించుకోవాలి. మనఃపూర్వకంగా నా దగ్గరికి తిరిగి రావాలి అని దేవుడు అంటున్నాడు. నాట్ బై ఫోర్స్,
ఓ భర్త భార్యని లంగవా లంగవా అంటే లొంగుతుందా? లొంగదు. లొంగినట్టు నటించచ్చేమో కానీ మనసులో ఇంకా చేదు ఎక్కువ అవుతుంది. బట్ భార్య కానీ భర్తను నిజంగా ప్రేమిస్తే షీ విల్ హంబుల్, షీ విల్ సబ్మిట్ బికాస్ ఆఫ్ లవ్ సబ్మిషన్, నాట్ బికాస్ ఆఫ్ ఫోర్స్ సబ్మిషన్. దేవుని దగ్గర కూడా మనం వచ్చేటప్పుడు దేవుని ప్రేమిస్తూ మనం తగ్గించుకుంటాం. ఆయన ఎవరో ఎరిగి ఆయన ముందు తగ్గించుకోవాలి. బైబిల్లో గమనించినప్పుడు అండి మనం చూడొచ్చు, మనం ఉపవాసం ఉండటం ద్వారంగా గొప్ప కార్యాలు. బేసిక్గా బైబిల్ మొత్తంలో చూసినప్పుడు ఉపవాసం ఉన్న ప్రతిసారి దైవశక్తి పనిచేస్తాం చూస్తాం, మానవ శక్తి కాదు, దైవశక్తి. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం ఒక ఎత్తు అయితే, ఉపవాసం ఉండి ఆరాధిస్తాం ఇంకొక ఎత్తు. ఎందుకంటే ఇలాంటి మీటింగ్స్ మనం ప్లాన్ చేసినప్పుడు వి విల్ లుక్ అట్ 2 things. ఒకటి ప్రార్థన, ఇంకోటి ఆరాధన. ఏంటి ఆరాధన? ఏంటి? నువ్వు మామూలుగా మంచిగా బిర్యానీ తిని ఫుల్గా పీకల వరకు బిర్యానీ తిని మంచిగా తాగి అంటే మందు కాదు, నీలో జ్యూస్లో ఏదో తాగి టీ తాగి. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్లో అలవాటు కదా, బిర్యానీ తిన్న తర్వాత 15 minutesలో దిగాలంట టీ. సో అంత అయిన తర్వాత నా ఐ విల్ ప్రైజ్ యు లార్డ్ అంటాం వేరు, ఖాళీ కడుపులో శక్తే లేని పరిస్థితుల్లో ఇదిగో దేవా నేను స్తుతిస్తున్నానయ్యా అని గంతులు వేస్తాం వేరు. 2 things ఆర్ డిఫరెంట్. బైబిల్లో ఒక మంచి ఉదాహరణ చూడొచ్చు. యెహోషువపాతు రాజు. యెహోషువపాతు రాజుకి న్యూస్ వచ్చింది, ఒరే రాజులందరూ కలిసి నిన్ను పోరాడటానికి వస్తున్నారు. ఈయనకి భయం వేస్తుందంట. ఈయన భయపడిపోయి భయంతో ఏం చేయాలో అర్థం కాక ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభా దేవా నువ్వే కదే ఆ దిక్కు, నువ్వే కదే మాకున్నది బతుములాడుతున్నాడు. ఆయన అంటున్నాడు అర్జెంటుగా ఫాస్టింగ్ డిక్లేర్ చేయండి, రథం దినాన్ని ప్రకటించండి, ఆ యూదా వారందరూ రండి, యూదా వారందరూ కలిసి ఉపవాసం ఉందాం. ప్రజలందరూ కలిసి ఉపవాసం ఉంటాం. ప్రజలందరూ కలిసి ఉపవాసం ఉన్నప్పుడు మనం చూస్తాము, ద బెస్ట్ పార్ట్ ఇస్ దిస్, వారు దేవుని మీద ఆధారపడి వాళ్ళు ఏం చేశారు తెలుసా? వారు ఉపవాస ప్రార్థనలు తెచ్చుకున్న శక్తిని బట్టి వారు ఏం చేశారంటే, కమాన్ పాటగాళ్ళని సిద్ధపరచండి, వాయిద్యగాళ్ళని సిద్ధపరచండి, వీళ్ళందరినీ సిద్ధపరిచారంట. దేనికి? యుద్ధానికంట. వీరు ముందుకు వెళ్తే వెనకాల సైన్యం వస్తుందంట. అయినా ఈ సైన్యం ఎక్కడ నిలబడింది? ఇదిగో పోరాడటానికి వచ్చిన రాజులందరూ ఆ కొండపైన ఉన్నారంట, వీరు ఇంకో కొండపైన నిలబడ్డారంట. సైన్యం పోరాడలే, సైన్యం వెనకాల నిలబడింది. ఫ్రంట్ లైనర్స్ ఎవరు? పాటగాళ్ళు, వాయిద్యగాళ్ళు. వారు ఏం చేశారంటే దేవుని కీర్తించి దేవుని ఆరాధించారంట. వారు దేవుని ఆరాధిస్తారు. See, this is what I'm saying. The power of worship while fasting, extraordinary. ఉపవాసంలో దేవుని ఆరాధించేటప్పుడు ఏం జరుగుతుంది అన్నప్పుడు చూసి, ఉదాహరణకి ఈ కథ నేను కంటిన్యూ చేస్తాను, బట్ ఒక రియల్ ఇన్సిడెంట్ మన మినిస్ట్రీలో మనం చూసింది. ఇక్కడ ఉన్నారేమో చాలామంది సాక్షులు. ద ఫస్ట్ వర్షిప్ కాన్ఫరెన్స్ we were worshiping God with fasting. ఆ రోజు నేను మర్చిపోలేదు. ఆ రోజు దేవుడిని ఆరాధిస్తూ ద ప్రెజెన్స్ వాజ్ సో స్ట్రాంగ్. నేను అట్లా సాగిలపడి ఆరాధిస్తూ ఉన్నా. ఇంకా కొద్దిసేపటికి ఐ కుడ్ సీ, ఆత్మీయ రంగంలో కళ్ళు తెరవబడుతుంది. ఐ కుడ్ సీ తెల్ల అంగీతో ఒక వ్యక్తి అలాగ నడుచుకుని వెళ్తూ ఉంటాం. నేను అక్కడ నుంచి చెప్పండి, ఇదిగో యేసు ప్రభు మన మధ్య ఉన్నాడు, యేసు ప్రభు మన మధ్య నుండి నడుస్తున్నాడు. ఆ మాట చెప్పేటప్పుడు చూడాలి, కయ్యు అని దెయ్యాలు పట్టిన వాళ్ళు పట కింద పడి విడుదల పొందుతాం. అనేక మంది స్వస్థపడతాం జస్ట్ ఆ వర్షిప్లో. అట్లా ఆ రోజు నేను మర్చిపోలేను. దేవుడు మన మధ్య నుండి నిజంగా ఆయన ముందు తగ్గించుకుని ఉపవాసముతో దేవుని ఆరాధిస్తే ఆయన దిగి వస్తాడు. ఆయన దిగి వస్తాం కాదు, నీ అవసరత ఏంటో అలా తెలుసుకుని వెళ్ళిపోతాడు. కమింగ్ బ్యాక్, ఇలాంటి సాక్ష్యాలు చాలా ఉన్నాయి. కమింగ్ బ్యాక్, ఇక్కడ యెహోషువపాతు రాజు భయంతో వీరు దేవుని మొరపెట్టుకుంటూ వారు ఉపవాసం ఉండి వారు ఆరాధిస్తూ ఉండగా అంతమంది రాజులు కలిసి వచ్చారు పోరాడటానికి. ఇక్కడ ఈయన బ్యాండ్ పెట్టి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. మనుషులకు ఎలా ఉంటుంది? పిచ్చోడరా అన్నట్టు ఉంటుంది. కానీ నిజంగా జరిగింది ఏంటి తెలుసా? ఆరాధిస్తూ ఉండగా ఈ రాజులందరూ కలిసి వచ్చారంట.
మామూలు రాజులు కాదు, ధనవంతులైన రాజులు, గంభీరమైన రాజులు, గొప్ప అధికారం కలిగిన రాజులు, పొక్కిసము కలిగిన రాజులు. వీరు వారి సైన్యం అంతా వచ్చారు. వీరందరూ ఆరాధిస్తూ ఉండగా ఇక్కడ ఏమైందంటారు? దేవుడు శత్రువుని తారుమారు చేశాడంట. వీరందరూ పోరాడటానికి వచ్చింది ఈ యూదా వారిని. కానీ వీరు వచ్చి ఎక్కడ తిక్కపుట్టిందో ఏంటో ఒకడినొకడు పుడిచి చంపుకున్నాడంట. ఒకడితో ఒకడు పోరాడి మొత్తం సవాలు అనుకుంటానండి. వీరంతా అయిన తర్వాత దిగి వచ్చి చూశారంట ఏమవుతుంది ఇక్కడ అని. వీరు ఆరాధన అయిన తర్వాత దిగి వచ్చి చూశారంట ఇక్కడ ఎవరున్నారు రా బాబు అని. చూసేటప్పటికి కేవలం సవాలు కనబడుతున్నాయంట, చచ్చిన సవాలు కనబడుతున్నాయంట. ఆ సవాలు చూస్తానికి వెళ్ళినప్పటికీ ఒకటి దగ్గర బంగారాలు, ఒకటి దగ్గర మంచి మంచి కత్తులు, మంచి మంచి బట్టలు. యుద్ధానికి వచ్చేవాడు పొక్కిసంతో వస్తాడు ఎవడన్నా, ఆడ చూస్తే గొప్ప పొక్కిసం అంట. వారి దగ్గర చచ్చిన వారి దగ్గర నుండి ఆ పొక్కిసాన్ని తీసుకుంటానికి వీరు కూర్చుకుంటానికి ఎన్ని రోజులు పట్టింది తెలుసా? 3 రోజులు పట్టిందంట. ఆరాధించింది ఒక రోజే, రోజంతా కూడా కాదు. కానీ దాన్ని బట్టి కూర్చున్న పొక్కిసం 3 రోజులు తీసుకుని ఇంకా వీరి వలన ఇంకా నాకు అవ్వదురా బాబు, చాలరా బాబు అని చెప్పుకుని పోయారంట. ఉన్నదంతా కూడా తీసుకోలేదు ఇంకా. అంటే ఉపవాసం ఉండి దేవుని ఆరాధిస్తే దేవుడు నీ పక్షాన పోరాడతాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వర్షిప్. నీవు ఉపవాసం అండి ప్రార్థన చేసినప్పుడు దూతలు దిగుతాయి. ఆయన దూతలు, ఆయన సైన్యము దిగుతుంది నీ పక్షాన. నువ్వు చేయాల్సిందంటే నీ రాజు ఎంత గొప్పడో చెప్పు, నీ రాజుకి శక్తి ఏంటో చెప్పు, నీ రాజనామంలో అధికారం ఎంత ఉందో చెప్పు, నీ రాజనామంలో ప్రకటించు ధైర్యాన్ని, జయాన్ని. చూసి ఈరోజు సంఘం మర్చిపోతుందండి. యేసు ప్రభు చెప్పిన మాట, నా నామములో, మర్చిపోతున్నారు సంఘం. నా నామంలో మీకు అధికారాన్ని ఇచ్చాను. ఎంతమంది నమ్ముతున్నారు ప్రతి విశ్వాసకి అధికారం ఉందో? బిగ్గరగా వెళ్ళి చెప్తారా? వాడుతున్నారు అధికారం. ఎప్పుడు పడితే అలా పడితే, ఎలా పడితే అలా పడితే వాడతానే లేదు. ఆయనలో నిబంధనలోకి రావాలి. ఆ నిబంధనలు ఉండాలి, ఆయనతో కలిసి ఉండాలి, ఆయన ముందు తగ్గించుకుని ఉండాలి. అప్పుడు నిశ్చయంగా అధికారం ఉంటుంది, ఇప్పుడు తిరిగి లేదు. చూసి దేవుడు మన సేవలో ఇప్పటికే ఎన్నో గొప్ప కార్యాలు జరిగించాడండి. ఊహకు అందని కార్యాలు, వివరించలేని కార్యాలు, మాటంతా చెప్పి ముగించలేని కార్యాలు. ఆయన చేసిన కార్యాలు చూసినప్పటికన్నా సంగమా ఎంతోమంది చూశారు రుజువు. కనీసం మీ జీవితంలో విశ్వాసం అధికం అవ్వాలి. ఇదిగో దేవుడు ఈ గొప్ప కార్యం జరిగిస్తాడు, ఈ అద్భుతం జరిగిస్తాడు, ఈ విడుదలని ఇస్తాడు, ఈ సహాయాన్ని ఇస్తాడు, ఈ తోడుని ఇస్తాడు, ఈ విషయంలో మేలు చేస్తాడు. మీ జీవితంలో నేను చెప్పే ప్రతి మాట మన గురించి ఏదో డబ్బా, మన దేవుడు ఎంతో గొప్ప దేవుడో చెప్తున్నా. కానీ చెప్తున్న కొంతమందికి విశ్వాసం ప్రోత్సాహపరచబడుతుంది కదా. నేను అందుకని అంటున్నాను, ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ఒక విశ్వాసి అని నువ్వు పిలబడుతున్నావు అంటే, ఒక క్రైస్తవుడు నువ్వు పిలబడుతున్నావు అంటే దేవుని ముందు తగ్గించుకుంటాం చాలా అవసరం. అందుకని అడిగాను ఇందాక, ఎప్పుడు అది చివరిసారిగా తగ్గించుకుంది? ప్రభు నేను మోకరించి ఉపవాసం అంటే ప్రార్థన చేస్తాను, ఉపవాసం అంటే ప్రార్థన చేస్తున్నాం. అందుకనే ఇలాంటి రిపెంట్ కాన్ఫరెన్స్, లాస్ట్ రిపెంట్ కాన్ఫరెన్స్ 98% ఆఫ్ ద పీపుల్, నాకు తెలిసి 98% వచ్చిన కాంగ్రిగేషన్ అంతా వాటర్ ఫాస్ట్లో ఉన్నారు. 98% అంటే ఇంచుమించు 12,000 మంది అని చెప్పచ్చు. 12,000 మంది కేవలం వాటర్ ఫాస్ట్లో ఉన్నారు. ఒక 2-3 కళ్ళు తిరిగి పడతాం, ఇవన్నీ సహజంలే. అంటే కొంతమంది బలహీనలు ఉంటారు కదా, కొంచెం ఫెయింట్. సో యూ హ్యావ్ టు టేక్ ప్రికాషన్స్ దేర్ బేస్డ్ ఆన్ యువర్ ఫిజికల్. కానీ ఒకళ్ళిద్దరిని చూసానేమో, కానీ మిగతా వాళ్ళంతా వీ ఆల్వేస్ హ్యావ్ ఎ మెడికల్ సపోర్ట్. ఎలాంటి మీటింగ్స్ జరిగేటప్పుడు, ఫాస్టింగ్ ప్రేయర్స్ జరిగేటప్పుడు, ఇప్పుడు కూడా ఈ స్టేడియం దగ్గర కూడా వీ హ్యావ్ డాక్టర్స్, ఎమర్జెన్సీది, అంబులెన్సెస్ ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే కొంతమంది ఫెయింట్ అవుతారు, కొంతమంది ఇది అవుతుంది, వెంటనే ట్రీట్మెంట్ కావాల్సి ఉంటుంది, కొంచెం మెడికల్ సపోర్ట్ కావాల్సి ఉంటుంది. దట్ ఈస్ ఫైన్. ఎందుకంటే వాళ్ళు బలహీన శరీరంతో కూడా నేను చేస్తానన్న ప్రయత్నం చేస్తున్నా చూడ. ఐ అప్రిషియేట్ యూ అండ్ ఐఎమ్ మేకింగ్ షూర్ వీఆర్ సపోర్టింగ్, వీఆర్ దేర్, డోంట్ వరీ, తెగించు. కానీ చూద్దాం. బట్ దెన్ నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఆ రిపెంట్ కాన్ఫరెన్స్లో చూడాలి ప్రార్థన స్వరములు.
ఆరాధన స్వరములు. నిజంగా చెప్తున్నా, నా చెవులు ఇన్ ఇయర్స్ పెట్టుకుంటాం కదా, ఇన్ ఇయర్స్ 2 నిమిషాలు కూడా బయటికి 20 సెకండ్స్ కూడా బయటికి తీయలేదు ఇప్పుడు. ఎందుకంటే చేస్తే నా చెవులు పోతాయినా అన్నంత సౌండ్. స్పీకర్ సౌండ్ కాదు, మనుషుల శబ్దాలు. ఆ ప్రార్థన కేక ఇది చూసాడు, అబ్బా ఎంత గట్టిగా. ఉపవాసంలో ఉన్నారో వీరని ఎవరన్నా చెప్పారనుకో, ఎవరన్నా నమ్ముతాడంటారా? ఇంపాసిబుల్. వీళ్ళందరూ నీళ్ళు కూడా తాగకుండా, కేవలం కొంతమంది నీళ్ళు తాగి మాత్రం ఇలా ప్రార్థన చేస్తారంటే ఎవరైనా నమ్ముతారంటారు? అస్సలే. సరే, మొదటి రోజు ప్రార్థన చేస్తారు, మరి 3వ రోజు ఎక్కడి నుండి వచ్చింది శక్తి? అదే నమ్మాలి మనం. వీఆర్ బిల్ట్ ఫర్ ఇట్, వీఆర్ మేడ్ ఫర్ ఇట్. నీవు నిజంగా తగ్గించుకున్నావు అనేది చూపించింది అప్పుడు దైవ శక్తి నేను నింపుతుంది. చూడు, చూసి ఈరోజు మీకు ఒక నిజంగా ఈ సవాల్ ఇస్తున్నానండి. ఇదిగో మన ముందు ఈ తరుణము, దేవుడి తలుపు తెరుస్తున్నాడు, నమ్ముతున్నాను నేను. ఈ తరుణం వచ్చేటప్పుడు మీరు కానీ నిజంగా తగ్గించుకుని ఈ 3 days ట్రై వాటర్ ఫాస్ట్. మా టీంలో కొంతమంది, ఇక్కడ మాకు టీం ప్రేయర్స్ ఉంటాయి. ఫస్ట్ మా టీం కూడా సంవత్సరానికి ఒకసారి 3 రోజులు వాటర్ ఫాస్ట్ పెట్టుకుంటాం. అదే నేను చెప్పాను కదా, అంటూ ఉంటే మేము ఫాస్టింగ్ అలవాటు నాకు. సో వాటర్ ఫాస్ట్ పెట్టుకున్నప్పుడు కొంతమంది అన్నా నేను ఉండలేనన్నా. అందులో ఒక బిడ్డ పాపం బిర్యానీ లేకపోతే బ్రతకలేడు. ఉన్నాడా? ఇప్పుడు ఉన్నాడా? ఆయన ఏంటి ఫస్ట్ రోజు ఉపవాసం అన్న స్టార్టింగ్ అంటే అప్పుడే మీటింగ్ స్టార్ట్ అయింది. 10 గంటలకు మీటింగ్ స్టార్ట్ అయింది. మొహం ఇట్లా ఉంది, ఇట్లా పడుతున్నట్టు. ఏదే అట్లా ఉన్నావు అంటే మధ్యాహ్నం 2 గంటలు అయింది. దగ్గరికి వెళ్ళి ఏమన్నాను, ఉపవాసం ఉంటావా, తింటావంట. ఉపవాసం అంటాను. సాయంత్రాన్ని చూడాలి, ఓ 4 గంటలకి ప్రార్థన చేయండి. ఇట్లా ఉన్నాడు. ఏమైందో తెలీదు, ఇద్దరిద్దరు పట్టుకుని చేతులు పట్టుకుని ప్రార్థన చేస్తున్నారు. 6 గంటలు ఈయనకి ఎక్కలేని జోష్ వచ్చింది. 6 గంటలు చూడాలి, చప్పట్లు కొడుతున్నాడు. 10 గంటలు చూడాలి, అరిచరిసి ప్రార్థన చేస్తున్నాడు. ఒరే పొద్దుట ఎలాడిపోతా ఉన్నావు, ఇప్పుడు ఏమైంది? వెళ్ళేమున్నాడు, ఉపవాసం ఉంటానన్నా అన్నాడు. నెక్స్ట్ రోజు మార్నింగ్ వచ్చాడు, ఫ్రెష్గా వచ్చాడు. ముందు తిండి రోజు వచ్చినప్పుడేమో ఇట్లున్నాడు. 2వ రోజు ఉపవాసంలో వచ్చాడు, ఫ్రెష్గా ఉన్నాడు. ఆ రోజు బ్రైట్. 3వ రోజు చూడాలి, అబ్బా అందరికన్నా వాయిస్ ఆయనదే వినబడుతుంది పాడితే. 3 రోజులు అయిపోయింది. అన్నా నేను ఇంకా ఉంటానన్నా. నాన్న వద్దరు బాబు, తిను. లేదన్నా ఐఎమ్ స్ట్రాంగ్ అన్నా అన్నాను. నువ్వు ట్రై చేసావు కాబట్టి నీకు తెలిసింది నీ వల్ల చేయగలవని. నీ మనసంతా ఏంటి అబద్ధం ఆడుతా వచ్చింది? నువ్వు బ్రతకలేవు, నువ్వు తినలేవు, నువ్వు చేయలేవు, నీకు కుదరదని. ఇప్పుడు చెప్పు. దాని తర్వాత ఆ సోదరుడు అనేక సార్లు ఉపవాసం అన్నాడులే, అనేక వాటర్ ఫాస్ట్ అన్న ప్రతిసారి ఉంటాడు. వై? ద ఫస్ట్ టైం. ఎప్పుడు జీవితంలో మొదటిసారి చేసినప్పుడు భయాలు ఉంటాయి. నేను నిజంగా మీకు చెప్తున్నాను, మన శరీరాన్ని మనం అణచగలిగినప్పుడు. ఈరోజు చాలామందికి కామ సంబంధమైన విషయాల్లో ఈ పోర్నోగ్రఫీ, లేకపోతే తిండిపోతుతనం, ఇవన్నీ పాపము. వ్యభిచారము, పోర్నోగ్రఫీ ఎంత పాపమో, తిండిపోతుతనం గట్టిని కూడా పాపమే. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. తిండిపోతులంతా అగ్నిగంధం మండే గుండెలో పడేస్తాడంట దేవుడు. అంటే తినద్దని చెప్పట్లేదు, తిండిపోతులు వేరు. ఎడవన్నా తిండిపోతులు ఉన్నారా? వద్దులే, చేతులు ఎత్తొద్దు, వద్దు. మీకు రక్షణ కార్యం జరుగును గాక. తిండిపోతులు అంతే ఏంటి? నైట్ పడుకున్నప్పుడు పొద్దుట ఏం తిన్నాం అని చూస్తారంట. అందులో ఈ యాప్లో వచ్చిన తర్వాత పొద్దుట లేచినంటే తిండి, అయిన 2 నిమిషాల్లో మరలా తిండి. నోట్లో ఎప్పుడో ఏదో ఒకటి వెళ్తూనే ఉండాలంట. రుచిపోచ. ఒరే బిర్యానీ పిజ్జా అయిందా, ఐస్ క్రీమ్ అయిందా, ఏదో ఒకటి దిగుతూనే ఉండాలి. అందుకని ఈ హైదరాబాద్ పట్టణంలో చూడండి, ఎప్పుడో రంజాన్ పండగకి హలీం ఉండేది. ఇప్పుడు తిండిపోతులకు ఎక్కువ అయిపోయి ఏం చేశారంట, సంవత్సరం మొత్తం హలీం అంట. ఎప్పుడైనా దొరికేస్తుంది. అంటే ఏంటి? తిండిపోతున్నాం అనుకుని చూడండి. హలీం అంటే ఏంటి? మొత్తం మాంసం, మటన్. కరెక్టా?
ఇంత నూనె, ఇంత మటన్. ఇందుకొరకు తింటారు వాళ్ళు. వారు రోజంతా ఉపవాసం అంటారు కాబట్టి ఒక పూటకు ఒకసారి తింటారు కాబట్టి రోజంతా కావాల్సిన బలం పని చేస్తానికి బలం ఉండాలని తింటారు. నువ్వు 5 పూటలు 6 పూటలు తిని మళ్ళీ ఊరిపోవా, కొవ్వు పట్టదా? చూసి నోరు అదుపులో ఉండదు. బట్ దట్ ఈస్ ద రియల్ ఛాలెంజ్. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఓపిచి ఆపులు రసాలు ఓడతాయి, కారుతాయి నోట్లోంచి. కానీ మీరు పస్తుతో ఇట్లా కంపేర్ చేసినప్పుడు ఇట్ విల్ బీ సఫరింగ్. కానీ ఒక్కసారి దాని తర్వాత ఏం జరుగుతుందో రివార్డ్ ఒక్కసారి చూడు. దాని ప్రతిఫలం, ఉపవాస ప్రార్థన ప్రతిఫలం ఒక్కసారి రుచి చూడు. నథింగ్ ఎల్స్ మ్యాటర్స్. 3 రోజులు నేను 30 రోజులు తినకుండా చూద్దాం, నాకు అది కావాలంతే. దేవుడు జరిగించే కార్యం కావాలి నాకు అంతే. నాకు విడుదల కావాలంటే, నా కుటుంబం కట్టబడాలంతే, నా జీవితంలో ఒక అద్భుతం జరగాలంటే, నా అవమానం కొట్టివేయబడాలంతే. ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్. దేవుడు ఏం పెద్ద కోరాడు? తగ్గించుకొని ప్రార్థన చేయి. బలి అర్పణ కోరాడా? 1000 బలి తీసుకొచ్చి కొట్టి చంపయ్యాన కోరాడా? తగ్గించుకో అంటున్నాడు. తగ్గించుకోవడం నీ దేహానికి మంచిదని ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నారు. దేవుడు ఎప్పుడు నుండి చెప్తున్నాడు, తగ్గించుకోరా బాబు, నీకు మంచిది. వాక్యం చూసినప్పుడు ద స్పిరిచువల్ డిసిప్లిన్ రావాలంటే ఉపవాసం అంటే ఆత్మీయ డిసిప్లిన్. నీ శరీరాన్ని అదుపులో తీసుకుంటావు, డిసిప్లిన్. నీ ఆత్మీయ కెపాసిటీ అధికం అవ్వాలంటే ఉపవాసం. నీ మైండ్లో క్లారిటీ రావాలంటే ఉపవాసం. ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఉపవాసం అంటున్నావు నిజంగా గ్రహించినప్పుడు దేవుడు 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 అనుకుని చూడు. 3 రోజులు కంటిన్యూస్గా దేవుడు 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 అంటున్నావు. 4వ రోజు సడన్గా దేవుడు మర్చిపోతావా? యు ఆర్ ట్రైనింగ్ యువర్ సెల్ఫ్ టు థింక్ అబౌట్ గాడ్. ఎందుకంటే ఈ బిజీ లైఫ్లో దేవుడు అన్న మాట కూడా జ్ఞాపకం రావట్లేదు. రేపు ఆదివారం మా చర్చికి వెళ్ళాలా అన్న థాటే వస్తుంది. బట్ దెన్ ఒక డిసిప్లైన్ చేసుకుంటాంలో యూఆర్ గెటింగ్ ఇన్ ద ట్రైనింగ్, యూఆర్ గెటింగ్ ఇన్ ద ట్రాక్. అదే సమయంలో ఉపవాసం ఉండటంలో అఫ్కోర్స్ ఫిజికల్ హెల్త్, వెయిట్ లాస్. చాలామంది పస్తు ఉంటారంట. పస్తులు వేరు, ఉపవాసం వేరు. పస్తు ఉంటాం తిండి లేక. చాలామంది ఉపవాసానికి పస్తుకి తేడా తెలీదా? అయ్యో నేను చాలామంది విన్నానండి. కొంతమంది ఉంటారు ఏమనొస్తారు, తినావా అంటే ఈరోజు ఫాస్టింగ్ అన్నా అంటాడు. రే, ఫుడ్ ఉండి తినకుండా కంట్రోల్లో పెట్టుకున్నావా, లేకపోతే ఫుడ్ లేదని తినటానికి లేదని ఫాస్టింగ్ అంటున్నావు అంట. అదే నా తినడానికి గదిలో ఏం లేదు అందుకనే ఫాస్టింగ్ అనుకున్నాను. అది పస్తు. తినటానికి తిండి లేక, గతి లేక, నాకు ఏం లేదు కాబట్టి ఫాస్టింగ్ అంటున్నాను. దాన్ని ఫాస్టింగ్ అని కలపకండి, అది పస్తు. ఓకేనా? తినటానికి అవకాశం ఉన్నా, తినగలిగిన స్థాయి ఉన్నా, తినటానికి నీ ముందు ఆహారం ఉన్నా, నేను తిననని నిర్ణయించుకుని డిసిప్లైన్ చేసుకుంటూ ఉపవాసం. ఎందుకంటే ఉపవాసం ఉన్నప్పుడు యూ హ్యావ్ ఎ పర్పస్. నేను ఉపవాసంలో ప్రార్థన చేయగలుగుతున్నాను. ఓకే, నెక్స్ట్ ఉపవాసం ఉన్న అసలు అడుగుతాను, ఎంతమందికి ఉపవాసం ఈసారి ఉంటాను నేను ప్రయత్నం చేస్తున్నాను, లేకపోతే ఉంటున్నాను నేను ఉపవాసం ఉన్న వారు ఉంటే చేతులు ఎత్తండి. ఐఎమ్ ప్రేయింగ్ గాడ్ దట్ విల్ హ్యావ్ సూపర్ న్యాచురల్ స్ట్రెంగ్త్. డెఫినెట్లీ యూ విల్ డూ గుడ్, డెఫినెట్లీ యూ విల్ డూ గుడ్, నో డౌట్. ఓకే, ఉపవాసం ఉండేటప్పుడు మామూలుగా నేను ఇచ్చే సలహా ఏంటంటే నీళ్ళు ఎక్కువ తాగండి. వాటర్ ఇస్ వెరీ నీళ్ళు అవసరం. ఎందుకంటే ప్రార్థన చేయాలంటే ఇప్పుడు నా నోరు చూస్తే అంటిపోతూ ఉంటుంది, నీళ్ళు తాగుతూ ఉంటుంది. ఎందుకంటే నేను ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటాను. బికాజ్ వెన్ ఐ ప్రే, ఎస్పెషల్లీ నాకు స్టేజ్ మీద ఏమవుతుందంటే, అది ఎట్లా చెప్పాలో తెలీదు, ఐ హ్యావ్ క్రేజీ హీట్. నా బాడీ చాలా హీట్లో ఉంటుంది. మళ్ళీ మామూలుగా ఉన్నప్పుడు కూల్, అది వేరు. ఇక్కడ ఉన్నప్పుడు ద హీట్ నాకు తెలియదు. అది మై స్పైన్, మై హెడ్, ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ హీట్. సో మై బాడీ డ్రైన్స్ అప్ వెరీ ఫాస్ట్. ఉపవాసాల ప్రార్థనలో కూడా ప్రార్థన చేసేటప్పుడు డ్రైన్ అయిపోతూ ఉంటాం. సో డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్. మామూలుగానే నీళ్ళు ఎక్కువ తాగమంటారు, ఉపవాసం అప్పుడు అధికంగా నీళ్ళు తాగండి. మామూలుగా ఉపవాసం ఉన్నప్పుడు కొంతమందికి దే హ్యావ్ అసిడిటీ ప్రాబ్లమ్స్. ఏంటి, సరైన డైట్ లైఫ్ లేని వాళ్ళకి సడన్గా ఉపవాసం ఉన్నప్పుడు మామూలుగా కొంతమంది చూడండి, పొద్దుట్లో వేసింది ఆ ప్యాన్ టాబ్లెట్ వెళ్ళకపోతే తిండి వెళ్ళదంట. ఎందుకు ఎప్పుడు పడితే అప్పుడు పెడుతుంటావు, ఎప్పుడు ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్, గ్యాస్ గ్యాస్ గ్యాస్. చాలామందికి అసిడిటీకి గుండె నొప్పికి తేడా తెలియదంట. తెలుసా, మీకు తెలుసా? కొంతమంది సడన్గా గుండె నొప్పి వచ్చేస్తుంది, నాకు గుండె నొప్పి వచ్చేస్తుంది. అది గుండె నొప్పి కాదు, అసిడిటీ. డాక్టర్ దగ్గరికి వెళ్తే పెట్టి చూసి ఒక ప్యాన్ ఇంజెక్షన్ వేస్తాడు, లేకపోతే ఒక ట్యాబ్లెట్ వేస్తాడు.
సెట్ అయిపోయింది. సో ఇట్ ఈస్ అన్ అసిడిటీ. మామూలుగా అసిడిటీ న్యాచురల్గా బీట్ చేసేది ఏంటంటే ఇది కష్టమే, కానీ చూద్దాం. మీకు లైఫ్ టైం మీరు వాడచ్చు, ప్రతిరోజు మీరు తాగొచ్చు, చాలా మంచిది. దీని బెనిఫిట్స్ చెప్తే తప్పకుండా స్టార్ట్ చేస్తారు. ఉపవాసం కొరకు చేయమంటే చేయరేమో. ఎంతమందికి రా యాపిల్ సైడర్ తాగుతారు? ఎప్పుడన్నా తాగిన వాళ్ళారా? రా యాపిల్ సైడర్ ఎనీ సూపర్ మార్కెట్లో దొరికేస్తుంది. రా యాపిల్ సైడర్ జస్ట్ ఒక క్యాప్, లేకపోతే ఒక స్పూన్, లేకపోతే 2 స్పూన్స్, లేకపోతే వాటర్లో ఒక 2 స్పూన్స్ వేసి నేరుగా చేదుకుంటుంది కొంచెం. అది అలవాటు రేపినోడికి బాగానే ఉంటుందిలే. దాన్ని నాకైతే నేను రాగా తాగేస్తాను, నాకు అలవాటు. బట్ దెన్ కొంతమందికి స్టార్టింగ్లో కావాలంటే నీళ్ళు కలుపుకుని తాగొచ్చు. అదేం చేస్తుందంటే నీ ఇంటెస్టైన్స్ మొత్తం వాష్అవుట్ చేస్తుంది. యూజువల్గా అది వాష్అవుట్ చేస్తాం మాత్రం కాదు, హెల్త్ బెనిఫిట్స్ చూసినప్పుడు అది చాలా ఇమ్యూన్ బిల్డ్ చేస్తుంది. అండ్ ఇట్స్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ వెయిట్ లాస్. ఎనీబడి లుకింగ్ ఫర్ ఫ్యాట్ లాస్ ఇస్ వెరీ గుడ్. ఆహా అయితే చేసేద్దామే. సో అదేంటంటే ముఖ్యంగా నీకు అసిడిటీ రాకుండా ఇట్ విల్ కీప్ యువర్ ఇంటెస్టైన్స్ ఫ్రీ, క్లీన్. సో దాన్ని బట్టి అనవసరమైన ఇబ్బందులు లేకుండా ఈజీగా ఉంటుంది యాపిల్ సైడర్. అండ్ ఆల్సో కొన్నిసార్లు కొంతమందికి ఏంటంటే టీ పిచ్చి ఉంటుంది. ఈ టీ లేకపోతే నాకు రోజుకి అవ్వదు. సరే కనీసం మేక్ ఇట్ ఎ గ్రీన్ టీ, అట్లీస్ట్ ఎ గ్రీన్ టీ. ఆర్ దెర్ ఇస్ అదర్ కైండ్స్ ఆఫ్ టీస్. ఈరోజు చాలా రకాల 100-1000 రకాల టీలు ఉంటాయి, తెలుసు కదా, గ్రీన్ టీ రకాల్లో. అందులో పాలు ఎక్కర్లేదు, జస్ట్ డిప్ చేసుకుని తాగొచ్చు. కొంచెం బాడీని హైడ్రేట్ చేస్తానికి ఉంటుంది. టేక్ ఎలక్ట్రోలైట్. నేను ప్రాక్టికల్గా మీకు సజెషన్ ఇస్తాను, ఎందుకంటే చాలామంది మొదటిసారి ఉపవాసం చేసేవారు ఉన్నారు కాబట్టి టు అవాయిడ్ ఇబ్బందులను అవాయిడ్ చేస్తానికి మీ ఇచ్చే సజెషన్. అండ్ ఇందులో ఎవరైనా డయాబెటిక్ పేషెంట్స్ కానీ హార్ట్ పేషెంట్స్ కానీ సిక్నెస్ ఉంటే కన్సల్ట్ యువర్ డాక్టర్. టేక్ ఎ కన్సల్టేషన్. ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు కన్సల్ట్ యువర్ డాక్టర్. ఒకసారి కన్సల్ట్ చేయండి, డాక్టర్ అంటాడు ఉపవాసం ఉంటూ నీకు చాలా మంచిదనే చెప్తాడు. దట్స్ ఫర్ షూర్. కనీసం కొంతమందికి సివియర్ సిక్నెస్ ఉన్న వాళ్ళకి కూడా కనీసం డాక్టర్ చెప్పేది తెలుసా, ఒకరోజు ఉపవాసం ఉన్నట్టు. మీకు ఇచ్చే సవాల్ అదే. నీ ఆరోగ్యానికి మంచిది ఫర్ షూర్, నీ ఆత్మీయ జీవితానికి ఇంకా మంచిది. ఎందుకంటే దేవుడి ముందు నేను ఏదో డైటింగ్ చేస్తున్నానని చేయొద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను డైటింగ్ చేస్తున్నానని చేసావా వేస్ట్ నీ ఉపవాసం. దేవుడి ముందు తగ్గించుకుంటున్నాను, కానీ అదే సమయంలో ఇబ్బంది లేకుండా ఐ వాంట్ టు డూ అనే దానికి కాషన్స్ చెప్తున్నా. కానీ నిశ్చయంగా మనం దేవుడి ముందు తగ్గించుకునేటప్పుడు ఆత్మీయ రంగంలో మరలా ఈ మాట చెప్పి ముగిస్తున్నానండి. ఆత్మీయ రంగంలో మనకి కలిగే జయం ఎంతో గొప్పది. చూసి బాటమ్ లైన్, ఎన్నో పోరాటాలు సతమతం అవుతున్నాం. ఎంతమందికి ఉంది నా జీవితంలో ఒక క్లారిటీ కావాలి అన్నవారి చేతులు ఎత్తారా? నా జీవితంలో పోరాడుతున్నాను, నాకు జయం కావాలన్నవారి చేతులు ఎత్తారా? నా కుటుంబ సమస్యలు తీర్చబడాలన్న వారి చేతులు ఎత్తారా? నా వ్యక్తిగత జీవితంలో దేవుడు వాగ్దానం చేసే కార్యం జరిగించాలన్న వారి చేతులు ఎత్తారా? దేర్ ఆర్ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్. మన అందరం అన్ని చేతులు ఎత్తున్నాం బికాస్ వీఆర్ ఆల్ ఇన్ నీడ్. కానీ దేవుడు పరిష్కారం ఇస్తున్నాడు. రెండయ్యా, ఉపవాసం ఉండని తగ్గించుకో. నీవు తగ్గించుకుంటే ఏం చేస్తాడు? యోవేలు గ్రంథంలో ఉంటుంది మరలా. ఎందుకంటే మనకు కేవలం ఆశీర్వాదాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ హ్యావ్ టు ఈవెన్ టెల్ అబౌట్ ఇట్. ఎందుకంటే అనేక సార్లు మనం ఇది చేస్తే ఏం జరుగుతుందో చెప్పాల్సిన అవసరం లేదు. చేసి చూడు, నీవు అనుభవిస్తావు. నువ్వు చెప్తావు ఏం చేస్తాడో దేవుడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి. ఈవెన్ ఫస్ట్ సర్వీస్ అయిన తర్వాత 2 వారాల ముందు చెప్పాను అనుకుంటున్నా, ఎంతో మందికి గర్భఫలం లేని వారికి ఆల్మోస్ట్ అందరికి నా లిస్టులో దేవుడు అందరికి ఇచ్చేసాడు, ఒక 2 తప్పన్నా. ఆ 2 కలిశారు నన్ను మొదట ఫస్ట్ సర్వీస్ అయిన తర్వాత. ఐఎమ్ ప్రెగ్నెంట్ అండ్ ది బెస్ట్ పార్ట్, ఒకరికి మిస్క్యారేజ్ అవుతాయి. గాడ్ ఇస్ సెయింగ్ పోగొట్టుంది 2 అంతలు ఇస్తాం కదా, ప్రెగ్నెంట్ విత్ ట్విన్స్. ప్రార్థనలకి దేవుడు జవాబు ఇస్తున్నాడు అన్నప్పుడు ఎంత ఆనందం కలుగుతుంది తెలుసా? నాకు ఎలాగుంటుందంటే ప్రార్థనకి when I see the result, ఉపవాసం అంటే ఏ త్యాగం అంటే చేయి, కానీ జవాబు దేవుడు కార్యం జరిగిస్తున్నాడు. దేవుడు మన మధ్య ఉన్నాడు. ఇంకా దీనికి మనం ఏం కావాలి? ఆశ మీరు కలిగి ఉండాలి. ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో, ఇంకా నా లిస్టులో ఉన్న వాళ్ళందరూ క్లియర్ అయిపోయారు. అందులో 35 years ద హైయెస్ట్. 35 years తర్వాత ప్రెగ్నెంట్ అవుతుంది చూసారు ఎక్కడన్నా, వితౌట్ ఎనీ ట్రీట్మెంట్.
అది దేవుడు జరిగించే కార్యాలు అంత గొప్పవే. 17 years, 15 years, 13 years, 12 years, 10 years ఎన్నో, 7 years, 6 years ఎన్నో, ఇంతమందికి దేవుడు జరిగించాడు కార్యం. ఇంకా ఇక్కడ ఎవరైనా ఉన్నారా నాకు గర్భఫలము లేదు అన్నవారు ఇక్కడ ఉన్నారా? 1 2 3 4 5 6 7 8 9 అక్కడ కనబడుతున్నారు. 10 11 12 ఇంతమంది ఉన్నారా? మీదే నెక్స్ట్ ఓట. గెట్ రెడీ. ఈ రిపెంట్ కాన్ఫరెన్స్ తర్వాత ఈ 15 మంది కూడా నిలబడి దేవుడు నాకు గర్భాన్ని తెరిచాడు చెప్పాలి. చేస్తాడు దేవుడు, సమర్థుడు, ఆయన సమర్థుడు. నాకు ఇంకా గుర్తుంది, జస్ట్ ఫ్యూ వీక్స్ బ్యాక్ ఒకరైతే లాస్ట్ వర్షిప్ కాన్ఫరెన్స్లో నిలబడి గర్భఫలం లేని వారు నిలబడమన్నప్పుడు అందులో చాలామంది నిలబడ్డారు. అందులో కొంతమంది సాక్ష్యం తెలియజేశారు. మరలా మన లాస్ట్ 21 days ఫాస్టింగ్ అప్పుడు మీకు గుర్తుంటే జీవీఆర్లో లాస్ట్ మీటింగ్, ఆ రోజు కూడా దేవుడు ప్రేరేపిస్తున్నాడు అని ఆ రోజు ప్రార్థన చేసినప్పుడు వారు తెలియజేశారు. కొంతమంది వారికి ఆల్రెడీ ద బ్లెస్సింగ్స్ ఆర్ సో మెనీ. ఇవన్నీ చూసినప్పుడు సీజన్ ఆఫ్ బ్లెస్సింగ్. నేను అదే అన్నాను ప్రారంభంలో. ఈ 2025 కొంతమందికి దేవుని సన్నిధిలో పెనుగులాడి పోరాడి గత సంవత్సరంలో తగ్గించుకుని ఆయన పాదాలు పట్టుకుని ఆ బ్లెస్సింగ్స్ అనుభవిస్తున్నారు. ఇంకా ఇప్పుడు ప్రెగ్నెన్సీతో దేవుని సన్నిధిలో వస్తూ ఉంటే ఆయాసం వస్తూ ఉంటే నేను ఇప్పుడు కష్టంగా ఉందా సులభంగా ఉందా? కానీ ఎందుకు వస్తున్నావు? దేవుడు ఇచ్చాడని వస్తున్నావు, అంతేగా. కొంతమంది గర్భవతలు రాళ్ళు ఇంట్లోనే కూర్చుంటారంట. ఎందుకు? నాకు న్యాచురల్గా వచ్చేసిందిలే, దేవుడు ఏమి ఇచ్చాడు, నాకే వచ్చింది. బట్ దెన్ దేవుడు ఇచ్చాడు అనుకో, దేవుడు ఇచ్చాడు, మిస్క్యారేజా ఛాన్స్ లేదు, నా దేవుడు ఇచ్చాడు, నేను దేవుని దగ్గరికి వస్తున్నా. యు సీ దట్ బ్లెస్సింగ్ ఇస్ డిఫరెంట్. ఎంతోమంది జీవితంలో ఇటువంటి కార్యాలు చూసినప్పుడు వీ బిలీవ్ అండి, దేవుడు ఆయన అడిగి ఊహించే వాటికంటే ఇంకా అత్యధికమైన కార్యాలు జరిగిస్తాడు. దేవుడు ఈజ్ నాట్ అ పార్షియాలిటీ గాడ్. ఒకరికి ఒకలాగా, ఒకప్పుడు ఒకలాగా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మారని దేవుడు. ఆ రోజు చేశాడంటే ఈ రోజు చేస్తాడు. నీకు విశ్వాసం అంటే చాలు. నీకు విశ్వాసంతో ఆ నియమము ప్రకారము నువ్వు పట్టుపడితే అయిపోతుంది. గత ఈవెన్ ఫినాన్షియల్గా కూడా దేవుడు కొంతమందిని ఈ ఆలయంలో ఆశీర్వదించే విధానం చూసినప్పుడు ఇట్స్ రియలీ ఎ బ్లెస్సింగ్. డోంట్ ఇంక్రీజ్ మై వాల్యూమ్ ప్లీజ్, ఎనీథింగ్ లెట్ మీ నో, ఐ విల్ డూ ఇట్. ఎస్, ఎంతోమంది దీవించబడతాం ఫినాన్షియల్గా కూడా చూసినప్పుడు చాలా సంతోషం కలుగుతుంది. కొంతమంది వారి జీవితంలో చూసినప్పుడు ఎంతో అప్పుల్లో నష్టంలో పోయిన వారు ఈరోజు కోటీసులుగా మారిన వాళ్ళు ఈ ఆలయంలోనే ఉన్నారు. విత్ ఇన్ అన్ ఇయర్ దేవుడు తలకిందలో చేసిన వాళ్ళు ఉన్నారు. యు సీ గాడ్ హెస్ బ్లెస్డ్. నేను ఇవన్నీ ఆశలు పెడతానని నేను ఎప్పుడు చెప్పను, అందుకని ఎక్కువ ఈ విషయాలు మాట్లాడాం. లేకపోతే వారం వారం వాళ్ళని తీసుకొచ్చే సాక్ష్యాలు ఒక్కొక్కరితో చెప్పించామనుకో. నేను ఎప్పుడు ఒకటే నమ్ముతాను, దేవుణ్ణి డబ్బు కొరకు, బిడ్డ కొరకు, ఆరోగ్యం కొరకు, వీటి కొరకు నమ్మకూడదు. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి నిత్య జీవ వారసులుగా మారినట్లుగా ఆయన నమ్మాలి. ఆయనను దానికి నమ్ము, ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తుంది. ఆయన పేరు పెట్టబడిన ప్రజలను ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు ఆయన బిడ్డవంటే తండ్రి అన్నీ ఇస్తాడు. ఆయన నాన్న కాబట్టి ఇస్తాడు. ఫస్ట్ ఆయన బిడ్డగా మారు. దట్ ఈస్ వేర్ వి ఫోకస్. అందుకని వారం వారం దాని మీద ఫోకస్ చేస్తాం. కానీ ఈరోజు చెప్పవలసిన వై ద సిచ్యువేషన్ అంటే, ఇలాంటి రిపెంట్ కాన్ఫరెన్స్లో నిజంగా మనం తగ్గించుకుని ఆయన సన్నిధిలో తగ్గించుకుని ఉపవాసముతో ప్రార్థన చేస్తే దేవుడు జరిగించేది గొప్ప కార్యాలు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలంటే. సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్. ఈరోజు మీకు చెప్తున్నాను, హియర్ వీఆర్. యు సీ ఇందులో ఇంకా కొంతమంది నాకు అంత కూడా నేను ఉపవాసం ఉండలేను, నాకు ఇంకా భయం ఉందంటే కనీసం కొంతమందికి డానియల్ ఫాస్ట్ కనీసం 21 రోజులు. దానియల్ ఉపవాసం ఏంటి? దానియలు రాజు ముందు వద్దాల్సి వచ్చింది. దానియల్ అంటాడు, నేను ఉపవాసంతో గోని పట్టేసుకుని నేను మనపూర్వకంగా ప్రార్థన చేశాను. కెన్ వి జస్ట్ ఒక్కసారి ఆ మాట చూపిస్తాను. కొంతమంది అనుకుంటారు దానియల్ అసలు ఉపవాసమే ఉండలేదు అనుకుంటారు. ఆయన ఉపవాసం ఉన్నాడు. అదే సమయంలో హీ డిడ్ అన్ అదర్ మెజర్. ఏంటది చూద్దాం. ఫస్ట్ 9:2-3 చదువుదామండి. అతని ఏలబడిన మొదటి సంవత్సరము దానియేలును నేను యెహోవా తన ప్రవక్తకు ఇర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు పూర్తి అవుచున్నవని
గ్రంథముల వల్ల గ్రహించి తిని. అంతటా నేను గోనె పట్టె కట్టుకొని ఏం కట్టుకున్నాడంట? గోని బట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకొని. గోని బట్ట కట్టిన ప్రతిసారి దుఃఖంలో ఉన్నాను అనేది తెలియజేస్తానికి పాత నిబంధనలంతటిలో చూస్తాం మనం. ధూళి తలపైన వేసుకొని ఉపవాసము ఉండి ప్రార్థన విజ్ఞాపములు చేయుటకై. హియర్ హీస్ క్లియర్లీ మెన్షనింగ్, నేను ఉపవాసం ఉన్నాను, ప్రార్థన విజ్ఞాపనలు చేస్తానికి నేను ఉపవాసం ఉన్నాను. ప్రార్థన విజ్ఞాపములు చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకుంటుని. దాని తర్వాత చూస్తాము 21 దినంలో దానియేలు ఉపవాసం అన్నప్పుడు ఆయన ఉపవాసంలో ఇంకొక రకం చూస్తున్నాము. ఈ ఉపవాసం ఏంటంటే ఆయన తీపిగా ఉన్నది ఏది తినలేదంట, మాంసము ముట్టలేదంట, ఆయనకి నచ్చినది తినలేదంట. అసలు నేను తినకపోతే బ్రతకలేనా అన్న భయం ఎవరికైనా ఉందంటే, లేకపోతే నాకు ఏదైనా పేషెంట్ని నేను పలానా అంటే డూ దిస్ ఫాస్ట్. ఏంటి? పొద్దుట హ్యావ్ ఎ బ్రాత్ అంతా తెలుసా, మామూలుగా సూప్ లాగా వెజ్జీస్ వేసుకుని బాయిల్ చేసుకుని. ఇవన్నీ ఎందుకంటే మన ఊర్లో మన పాత అలవాటు గంజన్నం. జస్ట్ హ్యావ్ దట్ బ్రాత్, చాలా స్ట్రాంగ్. నీకు పెద్ద టేస్ట్ ఉంటుందా? జస్ట్ ఆ సూప్ లాగా తాగు, నీకు కావాల్సిన బలం ఉంది. అబ్బో నేను బిర్యానీ తినాలి అంటే అది అస్సలు పనికిరావు. లేదు ఇంత ముద్దపప్పు వేసుకుని నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుని అన్నీ కలిపి చక్కగా తినాలి పక్కన చికెన్ 65తో అంటే అవదు. డూ వాట్ ఈస్ ద బెస్ట్ ఫర్ యువర్ హెల్త్. టేస్ట్లెస్ వెజిటబుల్స్ బాయిల్ చేసుకో, తిను. ఎవడు కాదన్నాడు? చచ్చిపోతావా? చాలా మంచిది నీ దేహానికి. యు సీ డూ అట్లీస్ట్ ఏదో ఒక రీతిగా, ప్రభా నాకు అంత తెగిస్తానికి భయం వస్తుంది, కనీసం నేను ఇంత చేస్తాను ప్రభా అన్నారు, అడుగు పెట్టండి దయచేసి. ఆ రీతికన్నా దేవుని సన్నిధిలో మీ దగ్గర చేరతారని ఆశ. లేదు నాకు అంత అవ్వదని నేను ఒక పూట అంటానంటారు, కనీసం అట్లనే ఉండండి. అంటే వాట్ ఎవర్ మీన్స్ ఒక్క స్టెప్ అనేది తీయండి. బట్ ఇఫ్ యూ కెన్ డూ 3 days వాటర్ ఫాస్ట్, నథింగ్ లైక్ ఇట్. యు సీ ఐల్ బి వెరీ ఆనెస్ట్. నేను మామూలుగా ఒక 10 మంది దెయ్యాలు ఉన్నారంటే నేను మామూలుగా వెళ్ళి ప్రార్థన చేసి చెయ్యి పెడతాం ఒకటి. నేను ఉపవాసంలో ఒక 7 రోజులు ఉపవాసంలో ఉండి అట్లా నడుచుకుని పోతే చాలు, అక్కడ కనబడే డెలివరెన్స్ వేరు. బికాస్ దట్ రెలమ్ ఇస్ డిఫరెంట్. మనిషిని ఒకటే కానీ పవర్ పుంజుకుంటున్నాను చూడు, అది ఉపవాస ప్రార్థన ద్వారానే. అది యేసుప్రభు చెప్పదలుచుకుంది. మీరు ఇంతమంది కలిసి మీకు అధికారం ఉందే కానీ గింజుకుంటున్నారు. యేసుప్రభు చూడు ఒక్క మాటతో అవుట్ అన్నాడు, పోయింది. వాట్ ఈస్ దట్? ద పవర్ ఆఫ్ ఫాస్టింగ్. యేసు ప్రభు జీవితం చూస్తే వారానికి ఒక రోజు కాదు, ఆయన ఆల్మోస్ట్ ఫాస్టింగ్లోనే బ్రతికాడు. ఆయన బ్రతకంట ఏకాంతంగా వెళ్ళిపోయి ఉపవాసంతో ప్రార్థనలో ఆయన సమయాన్ని గడిపాడు. చూసి యేసు ప్రభు దైవ కుమారుడు, దేవుని కుమారుడు. దేవుడు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయనకే ఉపవాసం ఉండి ఆ శక్తిని పొందుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు హౌ మచ్ మోర్ ఈరోజు మనం అనుకుంటున్నాం ఎవరో చేయబెట్టి ప్రార్థన చేస్తే అయిపోతుంది, ఎవరైనా నా కొరకు ప్రార్థన చేస్తే అయిపోతుంది, పలానా వ్యక్తి డబ్బులు ఇస్తే నాకు చేస్తాడు ప్రార్థన అయిపోతాడు అనుకుంటున్నాం. ఫూలిష్నెస్. దెర్ ఆర్ నో షార్ట్ కట్స్. నువ్వు తగ్గించుకో, నువ్వు సమర్పించుకో, దేవుడు నీ పక్షాన కార్యం జరిగిస్తాడు.